సూత్రము 6-1 సూత్రం అండి. దీనిలో ఈ సూత్రార్థం ఏంటంటే, తాస్ ప్రత్యయానికి పరంగా కానీ, అనుదాత్తేత ధాతువుకు పరంగా కానీ, గిత్తైన ధాతువుకు పరంగా కానీ, అదు ఉపదేశము అంటే ఉపదేశములో అకారాంతమైన దానికి పరంగా కానీ ఉన్న లకార స్థానములో వచ్చిన సార్వధాతుకానికి అనుదాత్తం అవుతుంది. అది కూడా కునుంగు ఇంగ్ ఈ 2 ధాతువుల్ని విడిచిపెట్టి అని చెప్పారు. ఇది సూత్రార్థం. ఇప్పుడు మనకి తాస్ ప్రత్యయానికి పరంగా ఉన్నటువంటి లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకానికి అనుదాత్తం అవుతుంది అనే దానికి ఉదాహరణగా 6-1-180 మహోదయ. 180 అండి. .com లో అయితే 180. దానికి ఉదాహరణగా కర్త, కర్తారో, కర్తారహ అనే 3 రూపాలు ఇచ్చారండి. మనం కర్త రూపాన్ని ఆల్రెడీ మొన్న చెప్పుకున్నామండి శుక్రవారం. అర్థమైందండి? లేకపోతే ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఒకసారి చెప్పుకుందాం చూడండి కూడా. లేకపోతే డుక్రీకరణే ధాతు, దీనికి భూ ఆదయో ధాతు, ఈ సూత్రంతో ధాతు సంఖ్య అనుబంధ లోపం చేసుకున్నాక క్రూ ఉంటుంది. దీనికి ధాతోహో 6-1-150 ఈ సూత్రంతో అంతోదాత్తం అంటే కకారోత్తర రుకారానికి ఉదాత్తం వస్తుంది. అనద్యతనే లుట్ 3-3-15 అండి. ఈ సూత్రం చేత లుట్ ప్రత్యయం అండి. క్రూ లుట్ స్థానంలో మనము తిప్ ప్రత్యయం తెచ్చుకున్నాము. లుట్ తిప్ వచ్చాక ఈ తిప్పుకి స్యతాసి లుటోహ్ 3-1-33 అండి. స్యతాసి లుటోహ్ ఈ సూత్రం చేత లుట్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు తాస్ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. క్రూ తాస్ 3-1-33 కదమ్మా? అవును మహోదయ, 3-1-30 తాస్ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. ఈ తాస్ మనకి మామూలుగా ఈ తిప్పు ప్రత్యయానికేమో పకారం ఇత్తు కలిగిన ప్రత్యయం కాబట్టి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆద్యుదాత్తం ప్రాప్తం అవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ అనుదాత్తం సుప్పితంతో అనుదాత్తం వచ్చింది. ఇప్పుడు ఈ తాస్ అనే వికరణ ప్రత్యయానికి మనకి ఆద్యుదాత్తశ్చాక ఉదాత్తం వస్తుంది. వచ్చాక సార్వధాతుక ఆర్ధధాతుకయోహో 7-3-84 అండి. ఈ సూత్రం చేత తాసు నిమిత్తంగా చేసుకున్నప్పుడు క్రూకి మనకి గుణం వస్తుందండి. అప్పుడు కర్ర తాస్ తిప్ లుట ప్రథమస్య డారౌ రస 2-4-85 అండి. ఈ సూత్రం చేత మనకి లుట్లకారం యొక్క ప్రథమ పురుష ప్రత్యయాల స్థానంలో డా రౌ రస్ అనే ఆదేశాలు వస్తాయి. అంటే తిప్ప జీల స్థానంలో డా రౌ రస్ అనే ఆదేశాలు వస్తాయి. ఇక్కడ తిప్ప కనుక డా తీసుకుంటాం. ఇప్పుడు కర్ర తాస్ డా ఇలా ఉందండి. ఈ డాకి మన ప్రకృతి సూత్రంతో అనుదాత్తం అవుతుంది. తాసి అనుదాత్తం ఇదదుపదేశాలు సార్వధాతుకం అనుదాత్తం అహన్యము. ఈ సూత్రంతో తాసుకు పరంగా ఉన్నటువంటి లకార స్థానములో వచ్చిన సార్వధాతుక ప్రత్యయానికి అనుదాత్తం చెప్పిందండి ఈ సూత్రం. ఈ సూత్రంతో మనకి డాకి అనుదాత్తం వచ్చింది. ఇప్పుడు కర్రలో కకారోత్తర ఆకారానికి ఉదాత్తం ఉందండి. తాస్ లో తకారోత్తర ఆకారానికి ఉదాత్తం ఉంది. డాలో అనుదాత్తం ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి కర్రలో కకారోత్తర ఆకారానికి ఉదాత్తమే. తాస్ లో కూడా ఉదాత్తమే.
తాస్సులో కూడా ఉదాత్తం అంటే తాస్ అంటే అనుబంధ లోపం చేసుకుంటే తాస్తో మిగులుతుంది. కాదు మహోదయ, తాసే అనుబంధ లోపం చేశాకే అది తాసే. అది తాసే తా- డైరెక్ట్ గా ఏం అనుబంధ లోపాలు ఇంకేం లేవు. తాసే ఉమ్. ఈ అంటే ఇప్పుడు తాస్కేమో ఉదాత్తం ఉదాత్తం. ఉదాత్తం. ఈ డాకేమో అనుదాత్తం వచ్చిందండి మన ప్రకృతి సూత్రం. ఆ, ఇప్పుడు కర్రు తాసు డా, దీనిలో ఉదాత్తము అనుదాత్తము ఉన్నాయి. ఆ, ఇప్పుడు మనము ఇది డిత్ అయిన ప్రత్యయం కదండి డా అంటే, ఉమ్, కాబట్టి టీ భాగానికి లోపం చేసుకున్నాం. ఉమ్. అంటే తాస్లోని ఆస్కి లోపం అవుతుందండి. అంటే అప్పుడు ఒత్తు మిగులుతుంది. కర్ర ఒత్తు ఆ ఇలా ఉంటుంది. ఆ, కర్ర ఒత్తు ఆ ఉంది. అవును. ఇప్పుడు మనం ఏం చేసామండి, ఇక్కడ ఆ అనేది అనుదాత్తం కదండి. ఈ అనుదాత్తాన్ని నిమిత్తం చేసుకుని, ఈ డా ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని మనము తాలోని ఉదాత్తానికి లోపం చేస్తున్నాం. ఉమ్, కాబట్టి అనుదాత్తస్య చ యత్ర ఉదాత్త లోపః అనే సూత్రం వచ్చింది. 6-1-155. 155. 6-1 155 మహోదయ. 6-1-155. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, ఉమ్, ఏదైనా ఒక అనుదాత్తాన్ని నిమిత్తంగా చేసుకుని మనం ఉమ్, ఉదాత్తానికి లోపం చేసుకుంటే ఉమ్, ఆ అనుదాత్తం ఉదాత్తం అవుతుంది. ఉమ్, ఇప్పుడు మనం ఈ ప్రత్యయాన్ని నిమిత్తంగా చేసుకున్న తాస్లోని ఉదాత్తానికి లోపం చేస్తాం. ఉమ్, అందుకని ఈ అనుదాత్తానికి మనకి ఈ ఉదాత్తానికి మనకి ఈ అనుదాత్తానికి ఉదాత్తం అయిపోతుంది. అవును. ఇప్పుడు డా అనేది అనుదాత్తం కదండి, ఆ అనుదాత్తాన్ని నిమిత్తంగా చేసుకున్న ఉదాత్తానికి లోపం చేశాక ఆ అనుదాత్తము ఉదాత్తం అవుతుంది. అప్పుడు ఆ అనేది ఇప్పుడు ఉదాత్తం అవుతుంది. కర్తాలో తకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం అయింది. ఉమ్, ఇప్పుడు సతిశిష్ట స్వరూపలియాన్ అనే వార్తికం చేత ఈ తకారోత్తర ఆకారాన్నే ఉదాత్తంగా తీసుకుంటామండి. అదే సతిశిష్ట స్వరం కనుక సకారోత్తర ఆకారాన్నే సతిశిష్ట స్వరం కనుక ఉదాత్తంగా తీసుకుంటాం. ఉదాత్తంగా తీసుకున్నాం. తర్వాత అనుదాత్తం పదమేకవచనంతో కకారోత్తర ఆకారానికి అనుదాత్తం వస్తుంది. ఉమ్, అప్పుడు అనుదాత్తము ఉదాత్తము కర్తాలు ఉదాత్తం మిగులుతాయి. మిగులుతాయండి, అంతే. కానీ ఇది చెప్పలేదమ్మా నిన్న నిత్య ఒక వార్తికం కూడా చెప్పారు. అదే అండి, నిత్య పశ్యాపి టేర్లోప ఈ వార్తికంతో 6-1-155 అమ్మా అది. అవునండి. 6-4-143 మహోదయ. 6-4-143. దాంట్లో దీంట్లోనే వార్తికం కూడా వచ్చింది. ఇప్పుడు 6-1-155 చెప్పారేంటి? అది అనుదాత్తస్య చ యత్ర ఉదాత్త లోపః అండి, స్వరానికి సంబంధించి. అదే అనుదాత్తస్య తస్య లోపః. అవును. అనుదాత్తస్య చ యత్రోదాత్త లోపః అండి. అదే 6-1-155. 55. తర్వాత ఇప్పుడు ప్రకృతి సూత్రం 6-1-180 వచ్చింది. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ అనుదాత్తస్య చ యత్ర ఉదాత్త లోపః, అది 155. అవును మహోదయ. ఈ సూత్రంతో మనకి ప్రకృతి సూత్రంతో వచ్చిన అనుదాత్తానికి ఉదాత్తం అయిపోయింది. అవునండి. అది ఉదాత్తమైంది కనుక అనుదాత్తం పదమేకవచనంతో కకారోత్తర ఆకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. అప్పుడు అనుదాత్తం ఉదాత్తం. అంటే ఒక ఇక్కడేమో ఉదాత్తము అనుదాత్తం అయిపోయింది. అప్పుడు అనుదాత్తము ఉదాత్తము మహోదయ. ఇప్పుడు కకారోత్పత్తి ఆకారానికి అనుదాత్తం అండి. అది ఇది వరకు కకారోత్తరవత్తి అనుదాత్తం ఉదాత్తం అయింది కదమ్మా. ఉదాత్తం అయింది మహోదయ, కాకపోతే ఇక్కడ మనము అనుదాత్తస్య చ యత్రోదాత్త లోపః అనే సూత్రం చేత మనకి ఈ ప్రకృతి సూత్రంతో వచ్చిన అనుదాత్తానికి ఉదాత్తం అయిపోయింది కదండి.
ఉదాత్తం అయిపోయింది. అప్పుడు అదే సతీశిష్ట స్వరం కనుక దాన్ని ఉదాత్తంగా తీసుకుంటాం. అంటే ఉదాత్తం కింద తీసుకొని అనుదాత్తం పదం ఏకవచనంతో ఈ కకారోత్తర ఆకారానికి అనుదాత్తం చేస్తాం. అంటే ఇప్పుడు రెండు అనుదాత్తాలా? కకారోత్తర ఆకారానికి అనుదాత్తం అండి, తకారోత్తర దీర్ఘ ఆకారానికి ఉదాత్తం. కకారోత్తర దీర్ఘ ఆకారానికి, కకారోత్తర ఆకారానికి ఉదాత్తం కాదు మహోదయ, కకారోత్తర ఆకారానికి అనుదాత్తం. కకారోత్తరవర్తి ఆకారానికి అనుదాత్తం. అనుదాత్తం. కకారోత్తర దీర్ఘ ఆకారానికి ఉదాత్తం. ఓహో, అంటే అనుదాత్తం ఉదాత్తం అయింది అప్పుడు. అంతే మహోదయ, అనుదాత్తం ఉదాత్తం అవుతుంది. మహోదయ చెప్పండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. నాకు ఇదే కొంచెం కన్ఫ్యూజన్ ఉందమ్మా. ఇప్పుడు మొట్టమొదట కకారోత్తరవర్తి ఆకారానికి ఉదాత్తం అయింది. అవును మహోదయ, ఉదాత్తమైంది. తాస్లో ఆకారానికేమో ఉదాత్తమైంది, డాలో ఆకారానికేమో అనుదాత్తమైంది. డాలో ఆకారానికి సూత్రంతో అనుదాత్తం వచ్చింది. ఇక్కడ వరకు అర్థమైంది కదా మహోదయ? ఇక్కడ వరకు కర్రు తాసు అండి. దాంట్లో ఏమన్నా ఉదాత్తము ఉదాత్తము అనుదాత్తము వచ్చాయి. ఉదాత్తము ఉదాత్తము అనుదాత్తం. ఉదాత్తము అనుదాత్తం ఇక్కడ వరకు అర్థమైంది కదా మహోదయ? అర్థమైందమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఈ ఆ అనేది ఈ డా ప్రత్యయం, డిత్తైన ప్రత్యయం కాబట్టి దీన్ని నిమిత్తంగా చేసుకుని తాస్లో ఆస్కి లోపం చేసామండి. ఏ మహోదయ? డిత్తైన ప్రత్యయం కాబట్టి టీ భాగానికి లోపం చేసుకున్నాం. చేసుకున్నప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, ఈ అనుదాత్తాన్ని నిమిత్తంగా చేసుకుని ఉదాత్తానికి లోపం చేసాం. త్వరపరంగా చూసుకోండి మీరు. అంటే ఈ ప్రత్యయంలో అనుదాత్త ప్రత్యయాన్ని లోపంగా నిమిత్తంగా చేసుకుని ఈ తాస్ ప్రత్యయంలోని ఉదాత్తానికి, అంటే దీర్ఘ ఆకారం ఉదాత్తం కదండి ఇందులో, ఆ ఉదాత్తానికి లోపం చేసుకున్నాం. అలా చేసుకున్నప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏ అనుదాత్తాన్ని నిమిత్తంగా చేసుకుని ఉదాత్తానికి లోపం చేసుకున్నామో ఆ అనుదాత్తానికి ఉదాత్తం అయిపోతుంది అని అనుదాత్తస్య చ అత్రుదాత్త లోపః అనే సూత్రం చెప్తోందండి. ఈ సూత్రం చెప్పిన దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఈ ఆకి ఉదాత్తం అయిపోయిందండి. అప్పుడు ఏమవుతుంది, కర్తాలో ఉదాత్తము ఉదాత్తము రెండు ఉదాత్తాలు ఉన్నాయి. కకారోత్తర ఆకారంలో ఉదాత్తం ఉంది, ఆలో కూడా ఉదాత్తం ఉందండి. ఈ మధ్యలో తాసులో ఇంకా స్వరవర్ణాలు ఏం లేవు కాబట్టి దానికి స్వరం లేదు. ఇప్పుడు సతీశిష్ట స్వరో బలీయాననే వార్తికం తీసుకున్నాం. అవును. ఈ వార్తికంతో మనకి ఏది సతీశిష్ట స్వరం అండి? ఈ వార్తికరంలో సతీశిష్ట స్వరం అంటే ఇది ఆలో ఉన్న ఉదాత్తం, ఆలో ఉన్న ఉదాత్తం. కాబట్టి దీన్ని సతీశిష్ట స్వరంగా తీసుకున్నప్పుడు అనుదాత్తం పదం ఏకవచనం అనే సూత్రం చేత ఈ కకారోత్తర ఆకారానికి అనుదాత్తం అయిపోతుంది. అంతే కదా మహోదయ? ఒకటే ఉదాత్తం కానీ ఉదాత్తం వల్ల ఇప్పుడు అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం పదం ఏకవచనంతో అనుదాత్తం అయిపోయింది. అప్పుడు అనుదాత్తము ఉదాత్తం ఉంటుంది. ఉదాత్తము అలాగే. తర్వాత కర్తారవు అండి. కర్తారవు అనే రూపం అండి. కర్తారవు, కర్తారవు కర్తారహ అండి. అంటే ఇది ఏకవచనము ద్వివచనము బహువచనము రూపాలు. ఇక్కడ కూడా టుక్రీకరణే ధాతువు అండి. దీనికి భూవాదయో ధాతవతో ధాతు సంజ్ఞ ధాతువుకి అనుబంధంలో చేసుకుంటాము. క్రూ ఉంటుందండి. ఈ కకారోత్తర రుకారానికి ధాతో 6 1 156 అండి.
ఈ సూత్రం చేత అంతోదాత్తం అండి. అంతోదాత్తం. అంతోదాత్తం. క్రూలో కకారోత్తర రుకారానికి ఉదాత్తం వస్తుంది. తర్వాత ధాతోహ 3 1 91 అండి. రుకారానికి ఉదాత్తం అండి. ఉదాత్తం. ఇప్పుడు క్రూ అనే దానికి ధాతోహ అనే అధికారంలో 3 1 91 సూత్రం అండి. ధాతోహ ఈ అధికారంలో అనద్యతనే లుట్ 3 3 15 అండి. అనద్యతనే లుట్ 3 3 15. ఈ సూత్రం చేత లుట్ ప్రత్యయం వస్తుందండి. క్రూ లుట్. క్రూ లుట్. క్రూ లుట్. దీనికి మనము ప్రథమ పురుష ద్వివచన వివక్షలో తస్ ప్రత్యయం తెచ్చుకుంటామండి. లిట్ స్థానంలో. లిట్కి అనుబంధ లోపం చేసుకుంటే ఇల్లు వస్తుంది కదండి. ఆ లకార స్థానంలో మనము ప్రథమ పురుష ద్వివచన వివక్షలో తస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. క్రూ తస్. తస్ అవుతుంది. తస్ అవుతుంది. ఈ తస్కి ఆది ఉదాత్త అనే సూత్రం చేత ఆది ఉదాత్తం వస్తుందండి. తస్సుకు ఆది ఉదాత్తం అంటే అకారంలో ఉదాత్తం వస్తుంది. ఉదాత్తం అవుతుంది. వస్తుంది కదండి. తర్వాత స్యతాసి ర్లులుటో 3 1 33 అండి. ఈ సూత్రం చేత మనకి తాస్ అనే వికరణ ప్రత్యయం కూడా వస్తుందండి. వికరణ ప్రత్యయం అండి. క్రూ తాస్ తస్ ఇలా ఉంటుంది. క్రూ తాస్ తస్. ఈ తాసు కూడా ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఆది ఉదాత్తం వస్తుందండి. తాసు కూడా అది కూడా తకార తర్వాత అకారానికి ఆకారం అండి. దీర్ఘ ఆకారము. దీర్ఘాకారానికి ఉదాత్తం వస్తుంది. ఉదాత్తం వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ తాస్ ప్రత్యయాన్ని నిమిత్తంగా చేసుకుని సార్వధాతుక అర్ధధాతుకయో అనే సూత్రం చేత ఈ క్రూకి గుణం అవుతుంది. అయితే కర్రు తాస్ తస్. కర్రు తాసు తస్. కర్రలో కకారోత్తర ఆకారానికి ఉదాత్తం అండి. తాస్ లో దీర్ఘ ఆకారానికి ఉదాత్తము, తస్ లో తకారోత్తర ఆకారానికి కూడా ఉదాత్తము ఉన్నాయండి. ఇప్పుడు లుట ప్రథమస్య డారౌ రస 2 4 85 అండి. ఈ సూత్రం చేత తస్ స్థానంలో రవ్వు వస్తుంది. రవ్వ ఆదేశం అంటే కర్రు తాస్ రవ్వు. రవ్వు కర్రు తాస్ రవ్వు అండి. కర్రు తాసు రవ్వు మహోదయ. రకార ఔకార. తాసు రవ్వు. రవ్వు ఇలా ఉంటుందండి. ఇప్పుడు కూడా ఉదాత్తము ఉదాత్తము ఉంటుందండి. ఉదాత్తము ఇప్పుడు అవు ఉంది కదా. ఉదాత్తం అండి. అవునండి. తర్వాత ఇక్కడ రవుకి తాస్ ప్రత్యయానికి పరంగా ఉన్న సార్వధాతుక స్థానం లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకం దీనికి అనుదాత్తం వస్తుందండి. రవుకి అనుదాత్తం వస్తుంది. ఉదాత్తము ఉదాత్తము అనుదాత్తము వచ్చింది. ఉదాత్తము అనుదాత్తం వచ్చింది. ఇప్పుడు రిచా రిచా అని ఇంకొక అనుదాత్తం ఎట్లా వచ్చిందమ్మా రవుకు? అనుదాత్తం ఇప్పుడు మనం చెప్పుకునే ప్రకృతి సూత్రంతో తాస్ ప్రత్యయానికి పరంగా ఉన్న లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకానికి అనుదాత్తం. 6 4 180. 180 మహోదయ. ఇప్పుడు తాస్ ప్రత్యయానికి దీనికి రవ్వు తస్ స్థానంలో రవ్వు వచ్చింది. రవ్వు వచ్చిందండి. ఇది తాస్ ప్రత్యయానికి పరంగా ఉంది. లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకం ఉంది కాబట్టి దీనికి మనకి అనుదాత్తం వచ్చిందండి. మన ప్రకృత సూత్రంతో అనుదాత్తం ప్రాప్తమైంది. అవునండి. ఇప్పుడు ఉదాత్తము ఉదాత్తము అనుదాత్తము వచ్చాయి. మిగిలింది. వచ్చాయి కదండి. కర్త రవ్వు.
లో ఉదాత్తము ఉదాత్తము అనుదాత్తము వచ్చింది. వచ్చాక ఇక్కడ మనము సతిశిష్ట స్వరో బలియాన్ అనే వార్తికం చేత దేన్ని సతిశిష్ట స్వరంగా తీసుకోవాలి? దేన్ని సతిశిష్ట స్వరంగా తీసుకోవాలి అంటే ఈ తకారోత్తర దీర్ఘ ఆకారాన్ని మనము సతిశిష్ట స్వరంగా తీసుకుంటాం. దానికి ఇక్కడ ఒక వివరణ ఇచ్చానండి. అదేంటంటే కర్తారవ్ కర్తారహాలో క్రూ ధాతువుకి మనకి ధాతు స్వరం చేత ఉదాత్తం ఉందండి. తస్ జీ ప్రత్యయాలకు కూడా ప్రత్యయ స్వరం చేత ఉదాత్తం ఉంది. ఆస్ కూడా ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ఉందండి. మూడిట్లకి ఉదాత్తాలు ప్రాప్తమయ్యాయి. సరే, తర్వాత ఏమైంది? మనకి ఈ ప్రకృతి సూత్రం చేత ఈ లసార్వధాతుకానికి మనకి అనుదాత్తం వచ్చింది. అప్పుడు ఏం చెప్తున్నారంటే సతిశిష్ట స్వరోపి వికరణ స్వరో లసార్వధాతుకం న బాధతే. సతిశిష్ట స్వరం అయినప్పటికీ కూడా ఈ వికరణ స్వరము లసార్వధాతుక స్వరాన్ని బాధించదు. ఈ న్యాయంతో ఏ మహోదయ ఇప్పుడు సతిశిష్ట స్వరం అంటే ఏం చెప్పుకున్నాం మనం? దేన్నైనా బాధించి వచ్చింది సతిశిష్ట స్వరం అనుకుంటున్నాం అదండి. ఇదేం చెప్తుందంటే ఇది సతిశిష్ట స్వరమే అయినా కానీ లసార్వధాతుకాన్ని బాధించదు అని ఇది బాధించదు అని చెప్తుంది. బాధించదు అని చెప్తుంది. బాధించకపోవడం వల్ల ఏమైంది? ఈ సూత్రంతో ఈ లసార్వధాతుకానికి అనుదాత్తం విధించేశాం. అంటే రౌకి అనుదాత్తం విధించాం. వీటికి అనుదాత్తం అవటం వల్ల తాసు ప్రత్యయ స్వరం చేత మళ్ళీ ఉదాత్తం అయిపోయింది. అది సతిశిష్ట స్వరం అని చెప్తున్నారు కాబట్టి దాన్నే సతిశిష్ట స్వరంగా తీసుకుంటాం. తీసుకుంటే తకారోత్తర దీర్ఘ ఆకారానికి మనకి ఉదాత్తం అవుతుంది. తకారోత్తర దీర్ఘాకారానికి అంటే ఇప్పుడు తాసులో తాసులో అప్పుడు అనుదాత్తం పదమేకవచనంతో ఈ కకారోత్తర అకారానికి అనుదాత్తం వచ్చేస్తుందండి. రౌలో ఎలాగో అనుదాత్తం ఉంది కదండి. అప్పుడు అనుదాత్తము ఉదాత్తము అనుదాత్తము అవుతాయి. అనుదాత్త అనుదాత్తము ఉదాత్తము అనుదాత్తము వస్తాయి. అనుదాత్తము ఉదాత్తము అనుదాత్తం అంటే కర్రు అర్థమైందండి. ఈ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి రౌలో ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః అనే సూత్రం చేత ఔకారానికి ఇప్పుడు స్వరితం అవుతుందండి. రౌలోని ఔకారానికి స్వరితం వస్తుంది. ఇప్పుడు అనుదాత్తము ఉదాత్తము స్వరితము ఉంటాయండి. అర్థమైందా మహోదయ? అర్థమైందండి. తర్వాత కర్తారహ అండి. కర్తారహ ఇది కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు తాసులోనండి ఇప్పుడు కర్తారవు కదా మనకు కావాల్సింది. అవును మహోదయ, కర్తారవు. ఇప్పుడు తాసు లోపమైందా? అవును మహోదయ, ఆ సూత్రం మర్చిపోయింది మధ్యలో. తాసులో సకారానికి లోపం అవుతుంది. రిచా సూత్రం 4:51. ఇది లుటా ప్రథమస్య డారౌ రసః సూత్రం తర్వాత పెట్టుకోండి. లుటా ప్రథమస్య దారౌ రిచా అండి. రిచా 7:4:51 అండి.
7,4,51. ఈ సూత్రం ఏం చెప్తుందంటే అండి, రేఫాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఆ, తాస్లోని తకార అదే తాస్లోని అస్లోని సకారాలకు లోపము. ఇక్కడ ఉమ్. మనకి అస్సు లేదు కానీ తాస్లోని సకారానికి లోపం. ఆ, ఈ తాసులోనే సకారానికి. సకారానికి లోపం. ఉమ్, తా ఒకటే ఉంది, ఉమ్, సకారం లోపం. ఈ ఉమ్. సూత్రం రిచా అనే సూత్రం. ఈ సూత్రం మధ్యలో అప్పుడు మిస్ అయిన అప్పుడు కర్ర తా రవ్వు వర్ణ సమ్మేళనం. రవు. అంతే అండి, వర్ణ సమ్మేళనం చేసుకుంటే సరే. అది ఆ సూత్రం ఏంటన్నారమ్మా? 7,4,51 కదా? రిచా అండి, రిచా. రీచ్. రిచా. తర్వాత కర్తారహ అండి, ఈ రూపం కూడా ఇలాగే ఉంటుందండి. ఒకసారి ఇది కూడా చూద్దాం. కర్తారహ కర్తారహ. ఇది బహువచనంలో అండి. జస్ట్ తీసుకుంటాం ఇప్పుడు. జీవం. ధాతు ఏంటమ్మా ఇక్కడ? ఇదే డుక్రీకరణే. ఇక్కడ కూడా డుక్రీకరణే ధాతువేమో. డుక్రీకరణే ధాతు అండి. దీనికి భూవాదయ ధాతవహాత ధాతు సంజ్ఞ. అనుబంధ లోపాలు చేసుకున్నాక క్రూ ఉంటుందండి. క్రూ మిగులుతుంది. ఈ క్రూకి ధాతోహో 6,156 ఈ సూత్రంతో అంతోదాత్తం. ఇది అంటే కూడా కకారోత్తర రుకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. రుకారోత్తర రుకారానికి ఉదాత్తం అండి, ఉదాత్తమైంది. ఉదాత్తం అయిందండి. తర్వాత ధాతోహ అధికారంలో 3,191 అండి. ఇది 3,191. ఈ అధికారంలో అనద్యతనే లుట్ట. అనద్యతనే లుట్ట. ఈ సూత్రం చేత లుట్టు ప్రత్యయం వస్తుంది. లుట్టు ప్రత్యయం వస్తుంది. క్రూ లుట్. క్రూ లుట్టు. లుట్. ఈ లుట్టుకి అనుబంధ లోపం చేసుకుంటే క్రూ ఇల్లు ఉంటుంది. క్రూ ఇల్లు మిగులుతుంది. క్రూ ఈ ఇల్లు లకార స్థానంలో మనము ప్రథమ పురుష బహువచన వివక్షలో ఝీ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఝీ తిప్ తస్ ఝీ జీ తెచ్చుకుంటారు. ఏది? ప్రథమ పురుష బహువచనంలో ప్రథమ పురుష బహువచనం. క్రూ ఝీ ఉంటుంది. క్రూ జీ. ఈ ఝీ ఉన్నప్పుడు ఇక్కడ శతాసి లులుటోహో 3,133 అండి. 3,133. ఇక్కడ లుట్టు పరంగా ఉన్నప్పుడు తాస్ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. అప్పుడు క్రూ తాస్ ఝీ. జీ. ఈ తాసు నిమిత్తంగా చేసుకుని మనం ఇప్పుడు సార్వధాతు అర్ధధాతుకయో అనే సూత్రం చేత క్రూకి గుణం చేసుకుంటామండి. అప్పుడు కర్ర అవుతుంది. కర్ర తాస్ ఝీ. ఇప్పుడు ఈ ఝీ స్థానములో రస ఆదేశం ఉంది. లుటః ప్రథమస్య డారౌ రసః. లుటః ప్రథమస్య డారౌ రసః. ప్రథమస్య డారౌ రసః. 2,485 అండి. 2,485. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లుట్టు లకారాల యొక్క ప్రథమ పురుష ఆదేశాల స్థానములో డా రౌ రస్ అనే ఆదేశాలు వస్తాయి అని చెప్తారు. ఇక్కడ మనకి బహువచనంలో రస్ వస్తుంది. అంటే ఇప్పుడు కర్రు తాసు రస్. ఈ తాస్కేమో ఆద్యుదాత్త ఆది ఉదాత్తం అండి. తకారోత్తర అకారానికి ఉదాత్తం. ఈ కర్రలో కకారోత్తర అకారానికి ఆల్రెడీ ఉదాత్తం ఉంది కదండి ధాతు స్వరంతో. అవును. ఇప్పుడు మనకి ఈ సూత్రంతో మన ప్రకృత సూత్రంతో
తాస్తి అనుదాత్తం ఇదేదుపదేశాల్ అసార్వధాతుకం అనుదాత్తం అహన్వో. ఈ సూత్రంతో ఈ రస్సుకి అనుదాత్తం వచ్చేస్తుంది. రస్సుకు అనుదాత్తం వచ్చింది. అనుదాత్తం వస్తుంది. ఇప్పుడు రిచ రిచ అనే సూత్రం వస్తుందండి. 7, 4, 51. 7, 4, 51. ఈ సూత్రం ఏం చెప్తుందండి? రేప ఆదిలో కలిగిన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు తాస్ మరియు అస్ వీటిల్లోని సకారానికి లోపం. అంటే అప్పుడు సకారానికి లోపం వచ్చిందంటే రా మిగులుతుందండి. సకారానికి లోపం, సకారానికి లోపం వస్తుంది. అప్పుడు తా ఉంటుంది. కర్ర తా రస్ ఇలా ఉంటుంది. దీంట్లో వికరణ ప్రత్యయంలో ఉండే సకారానికి లోపం వస్తుంది. అవునండి. కర్రు తా రస్ ఇలా వస్తుంది. రస్ కర్ర తా రస్. దీనిలో ఉదాత్తము అనుదాత్తము అనుదాత్తము ఉన్నాయి కదండి. రస్సు అనుదాత్తం అండి. రస్ అనుదాత్తం అంటే రిచా సూత్రం ప్రకారం అండి. కాదు మహోదయ, మన ప్రకృత సూత్రం 6:180. తాసక పరంగా ఉన్న లకార స్థానంలో వచ్చిన సార్వధాతుక ప్రత్యయాలకి ఈ సూత్రంతో అనుదాత్తం అయింది. ఇది తాసక పరంగా ఉంది కాబట్టి అనుదాత్తం అయింది. అవును. కర్ర తా రస్సులో ఉదాత్తము అనుదాత్తము ఉన్నాయండి. అవును. ఇప్పుడు ఈ రెండిట్లో దేన్ని సతిశిష్ట స్వరంగా తీసుకోవాలి? ఈ రెండులో దేన్ని సతిశిష్ట స్వరంగా తీసుకోవాలి? 2 ఉదాత్తాలు ఉన్నాయి కదండి. కకారోత్తర ఆకారంలో ఒక ఉదాత్తం ఉంది, తాస్లోని తకారోత్తర ఆకారంలో ఒక ఉదాత్తం ఉంది. అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే, మనకి కర్ర అనే దానిలో ధాతు స్వరంతో ఉదాత్తం ఉంది, తాస్ లో కూడా ప్రత్యయ స్వరంతో ఉదాత్తం ఉంది, రస్లో కూడా ప్రత్యయ స్వరంతో ఉదాత్తం ప్రాప్తం అయ్యింది. కానీ ఈ సూత్రం ఏం చెప్తోందంటే, తాస్ ప్రత్యయానికి పరంగా ఉన్నటువంటి లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకానికి అనుదాత్తం చెప్తుంది. కాబట్టి దీన్ని ఈ రస్సులో రకారోత్తర అకారానికి మనకి అనుదాత్తం అవుతుంది అని చెప్తున్నారు. అయినప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారు? వికరణ స్వరమే అయినా కూడా లసార్వధాతుకాన్ని బాధించదు అని చెప్తున్నారు. బాధించవద్దు అని చెప్పింది. ఏంటి మహోదయ? ఇప్పుడు బాధించవద్దు అని చెప్పింది అంటారా? అవును. ఇప్పుడు వికరణ స్వరం సతిశిష్ట స్వరమే అయినా కూడా ఇది లసార్వధాతుక స్వరాన్ని బాధించదు అని చెప్పారు. బాధించలేదు కాబట్టి అక్కడ రకారోత్తర అకారానికి అనుదాత్తం వచ్చేసిందండి. ఇక్కడ ఇది సతిశిష్ట స్వరమే అని చెప్తున్నారు కదండి, తాస్లోని తకారోత్తర ఆకారము. కాబట్టి మనం దాన్నే ఇంకా సతిశిష్ట స్వరంగా తీసేసుకుంటాం. అంటే ఇక్కడ బాధించదు కాబట్టి దీన్ని వదిలేసేసి ఇప్పుడు దీన్ని సతిశిష్ట స్వరం కింద భావించుకోవాలి. తకారోత్తర ఆకారం సతిశిష్ట స్వరం కాబట్టి దానికి ఉదాత్తం పెట్టుకోవాలి. తర్వాత అనుదాత్తం పదమేకవచనంతో కకారోత్తర ఆకారానికి అనుదాత్తం వచ్చేసింది. ఇప్పుడు కర్తారస్ లో అనుదాత్తము అనుదాత్తము వచ్చాయండి. అనుదాత్తము ఈ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం చేత ఈ రకారోత్తర ఆకారానికి స్వరితాదేశం కూడా వస్తుంది. తర్వాత ఈ పదాంత సకారానికి రుత్వవిసర్గలు చేసుకుంటే కర్తారః అనే రూపం వస్తుంది. ఇప్పుడు ఇది స్వరితం వస్తుంది రకారోత్తర ఆకారానికి. అవునండి. అనుదాత్తము ఉదాత్తము స్వరితము వస్తాయి. ఉదాత్తం స్వరితం అయిపోయింది. వస్తాయండి. కర్తారః మనకి ఇది మామూలుగా ఇది సతిశిష్ట స్వరం చెప్పారు కాబట్టి మనం ఉదాత్తంగా తీసేసుకున్నామండి సకారోత్తర ఆకారంలో.
కాకపోతే దీని గురించి ఇంకా కొంచెం డిస్కషన్ అయితే ఉందండి. వివరంగా అయితే తర్వాత మహాభాష్యంలో అక్కడ చెప్పారండి. అదేంటంటే ఇక్కడ కర్ర తా రస్సు ఉన్నప్పుడు మామూలుగా అయితే ఈ సతీశిష్ట స్వరం అయినప్పటికీ కూడా వికరణ స్వరము సతీశిష్ట స్వరంగా భావించబడదండి. సతీశిష్ట స్వరోపి అన్యత్ర వికరణేభ్య అని ఒక వార్తికం. దాంతో దీన్ని మనము సతీశిష్ట స్వరంగా తీసుకోకుండా ఈ ధాతు స్వరంతో వచ్చిన కకారోత్తర ఆకారాన్ని సతీశిష్ట స్వరంగా తీసుకుంటాం. ఎప్పుడు అంటే ఈ లసారుధాతుకాన్ని బాధించి కనుక ఈ సతీశిష్ట స్వరం అయితే వికరణ స్వరం ఉంటే, కానీ ఇక్కడ ఇది ఈ లసారుధాతుకాన్ని బాధించట్లేదు కాబట్టి ఇది సతీశిష్ట స్వరం అయినప్పుడు సతీశిష్ట స్వరోపి అన్యత్ర వికరణేభ్య అనే వార్తికానికి అపవాదంగా ఈ వార్తికం చెప్తారు. ఏంటి? సతీశిష్ట స్వరోపి వికరణ స్వరో లసార్వధాతుకం నబాధతే. దీంతో మనకి దాన్ని సతీశిష్ట స్వరంగా తీసుకుని మనము దాన్నే ఉదాత్తంగా తీసుకుంటాం. అది ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇచ్చారండి. ఇక్కడైతే మనకి ఇవ్వలేదండి, మామూలుగా ఇలా చెప్పారు. అది బాధించదు కాబట్టి ఇది ఉదాత్తం అవుతుంది అని డైరెక్ట్ గా చెప్పేశారు. ఇలా కర్త, కర్తారో, కర్తారహ అనే 3 రూపాలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం. దీనిలో ఏమన్నా సందేహం ఉంటే చెప్పండి. తర్వాత ఆస్తే అని రూపం ఇచ్చారండి. ఆస్తే ఇది దేనికి ఉదాహరణ అంటే అనుదాత్తేత్ ధాతువుకు ఉదాహరణ. ఆస్తే అండి? అవునండి, ఆస ఉపవేశనే ధాతువు అండి. ఆస ఉపవేశనే అనుబంధ లోపం చేసుకుంటే అస్ ఉంటుంది. అస్ దీనికి ధాతో అనే సూత్రం చేత అంతోదాత్తం ఆస్ ఉంటుందండి. ఈ ఆస్ లో దీర్ఘ ఆకారానికి ఉదాత్తం. ధాతో అనే సూత్రం చేత అంతోదాత్తం. ఆస్ లో దీర్ఘ ఆకారానికి ఉదాత్తం. ఇప్పుడు ఆస్ మహోదయ దానికి ధాతో అనే సూత్రంతో దీర్ఘ ఆకారానికి ఉదాత్తం వస్తుంది. దీర్ఘ ఆకారానికి ఉదాత్తం వస్తుంది. తర్వాత వర్తమానే లట్ అనే సూత్రం చేత మనము లట్ ప్రత్యయం తెచ్చుకుంటాం. లట్కి అనుబంధ లోపం చేసుకుంటే లకారం శేషిస్తుందండి, ఒళ్ళు ఉంటుంది. ఆ లకార స్థానంలో ఆత్మనేపద ప్రథమ పురుష ఏకవచనంలో తా ప్రత్యయం తెచ్చుకుంటాము. అనుదాత్తేత్ ధాతువు కదండి ఇది, చేసుకుంటే ఇల్లు మిగులుతుంది. అవునండి, ఇల్లు మిగిలాక దానిలో ఇది అనుదాత్తేత్ ధాతువు అండి. కాబట్టి దీనికి ఆత్మనేపద ప్రత్యయాలు వస్తాయి. ప్రథమ పురుష ఏకవచన వివక్షలో తా ప్రత్యయం తెచ్చుకుంటాం. ఆసు తా, ఆసు తా. అనుదాత్తంగిత ఆత్మనేపదం అనే సూత్రం చేత మనకి ఇక్కడ ఆత్మనేపదం వస్తుంది. అనుదాత్తేత్ ధాతువు కాబట్టి ఆసు తా ఉంటుందండి. ఇక్కడ ఇది తింక్షిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత ఈ తా ప్రత్యయానికి సార్వధాతుక సంజ్ఞ ఉందండి. కాబట్టి కర్తరి షప్ అనే సూత్రం చేత షప్ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. షప్పు తా, తా అండి. ఇది అదాది గణధాతు కాబట్టి అదాది గణధాతు.
కాబట్టి అది ప్రభృతిభ్య శప. ఈ సూత్రంతో 2, 4, 72 అండి. 2, 4, శపకి 78 అమ్మా. 72 మహోదయ. 2, 4, 32. 72 మహోదయ. 72. ఈ షప్పకి లుక్ అయిపోతుంది. అప్పుడు ఆసు తా అవుతుంది. ఆస్ తా ఉంటుందండి. దీనికి మనకి ఈ ఆస్కి ఆకారానికి ఉదాత్తం ఉంది కదండి. ఈ తాకి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతుండగా మన ప్రకృతి సూత్రం అండి. తాస్య అనుదాత్తం ఇదదుపదేశాలు అసార్వదాత్త అనుదాత్తం అంటే తాసుకు పరంగా కానీ అనుదాత్తేత్తు ధాతువు అండి. అనుదాత్తేత్తు ధాతువుకు పరంగా ఉన్న లకార స్థానంలో వచ్చిన సార్వధాతుక ప్రత్యయానికి అనుదాత్తం చేస్తుంది. తాకి అనుదాత్తం వచ్చింది. ఉదాత్తము అనుదాత్తం. దీనికి అనే పదానాం టేరే ఈ సూత్రంతో ఏకరాగత్వం వస్తుందండి. ఆసు తే పర్ణ సమ్మేళనం చేసుకోవడమేనండి. ఆస్తే ఉంటుంది. ఆస్తేలో ఉదాత్తము అనుదాత్తము వచ్చాయి కదండి. ఈ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం చేత స్వరితాదేశం కూడా వస్తుంది. దేనికి ఇప్పుడు ఏకారానికి అకారోత్తర ఏకారానికి స్వరితం, ఏకారానికి స్వరితం కూడా వస్తుంది. అప్పుడు ఉదాత్తము స్వరితము ఉంటాయి. ఉదాత్తము స్వరితము ఉంటుంది స్వరం. అవునండి, ఉదాత్తము స్వరితము ఈ రెండు వస్తుంది. ఇలాగే వసధాతువుతోటి వస్తే అనే రూపం వస్తుందండి. రేపు చెప్పుకుందామండి. అలాగండి. కానీ టైమింగ్ మాత్రం కరెక్ట్ గా సెట్ చేశారు. అంటే ఈవెన్గా నిమిషాలతో కూడా టాలీ అయ్యేటట్టు. అంటే మరి మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. శ్రీరామ జయ రామ జయ 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 రామ జయ జయ రామ.